వార్త చూసుకుంటే హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు చేయాలన్నా వద్దా అనే దాని మీద గత 2 సార్లు కూడా ఇప్పటికే హైకోర్టు 2 సార్లు ఒక తీర్పు చెప్పింది. అంటే అరెస్టును వాయిదా వేసింది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్లా దీనికి సంబంధించిన జిల్లా పార్టీ నాయకులు, మండల స్థాయి నాయకుల నుంచి సినీ సెలబ్రిటీలు 18 మంది హైకోర్టు జడ్జీలు, న్యాయమూర్తులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారు అనేది వరుసగా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణలో వస్తున్న విస్తుపోయే విషయాలు, సంచలన విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే హరీష్ రావును కూడా అరెస్ట్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి విచారణ చేయాలి. హరీష్ రావును అరెస్ట్ చేస్తే కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. హరీష్ రావుతో పాటు కేటీఆర్, కేసీఆర్లను కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. విచారణ చేయాలంటే వాళ్ళు పోలీసుల అదుపులో ఉండాలి. బయట ఉంటే ఆ సాక్ష్యాలు కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, తారుమారు చేసి కొంత ప్రభావం చూపే అంశం ఉంది, ప్రభావం చూపే పరిస్థితి ఉంది. కాబట్టి అరెస్టు చేయాలని చెప్పేసి ఈ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక ఇది నడుస్తూ ఉంది. ఇప్పటికే హరీష్ రావుని నా ఫోన్ ట్యాప్ చేసిండు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేసిండు గతంలో. సో ఈ కేసులో ఆయన అరెస్ట్ చేయాలన్నా వద్దా అనే దాని మీద, ఈ పిటిషన్ మీద విచారణ 12వ తారీఖు వాయిదా వేసింది. అప్పటిదాకా హరీష్ రావును అరెస్టు చేయొద్దు, 12వ తారీఖు నాడు హైకోర్టు విచారించిన తర్వాత వచ్చే తీర్పును బట్టి, అందులో తేలే నిజాలను బట్టి ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు హస్తం ఉందా లేదా అనేది తేలుతుంది. కాబట్టి అప్పటి వరకు అరెస్టు చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు నిన్న తీర్పిచ్చింది. సో ఇది హరీష్ రావు కేసుకు సంబంధించిన విషయం. ఇంకా మనం ఎమ్మెల్యేలు ఈ భేటీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. టెట్ రిజల్ట్ వచ్చింది నిన్న.